సుమతి శతకం. ఇది చాలా పాపులర్, అందరికీ కూడా, పసిపిల్లవాడికి కూడా. మరి ఒకప్పుడు తెలిసేది, ఇప్పుడు మన ఇంగ్లీష్ ప్రభావంలో పుట్టుకుపోతున్నాం కాబట్టి తెలుసుండకపోవచ్చు. బట్ బలవంతుడు నాకేమని పలువులితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. నేను బలవంతుణ్ణి, నాకేమి భయం అని అందరినీ నిర్లక్ష్యం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విరోధం తెచ్చుకున్నట్టు మంచిది కాదు. అది ఎప్పుడునూ హానిని కలిగించును. ఎంత బలమైన సర్పము అయినా కూడా చలిచీమలకు చేత చిక్కి చావటం మనం పూడుట లేదా? సో ఎవరైనా సరే అతిగా విర్రవీగితే, నేనే పవర్ఫుల్ అని అనుకుంటే, పావును కూడా చలిచీమలు చంపడం మనం చూడలేదా అని సుమతి గారు సుమారు 900 సంవత్సరాల క్రితం చెప్పారు. అది ఇప్పటికీ కూడా అందరూ తలకెక్కించుకుంటే, అంటే ఈ నీతిని తలకెక్కించుకోవటం మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా పెద్దలు టంగుటూరి ప్రకాశం గారి 148వ జయంతి, ఆగస్టు 23. టంగుటూరి ప్రకాశం గారి గురించి తెలియని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే అది ఆ తెలియని వాళ్ళ దురదృష్టం. సచ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అనేవారు కాదు, చీఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేవారు. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఆ తర్వాత స్వాతంత్రానికి ముందు ఆయన, తర్వాత ఆంధ్ర రాష్ట్రం సపరేట్ గా 53లో విడిపోయినప్పుడు మళ్ళీ 1 సంవత్సరం ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా వారు పనిచేశారు. బారిస్టర్, విద్యాధికులు, యావత్ జీవితం కూడా ఆయన సంపాదించిందంతా కూడా ఇంట్లో లాయర్గా ఇంట్లో దాచుకోవటానికి డబ్బు లేని స్థితి నుంచి ఆయన పేద స్థితికి కూడా రాజకీయాల్లో వెళ్లిపోయారు. ఆ రోజుల్లో అలా ఉండే రాజకీయాలు. మరి ఈ రోజుల్లో లక్షల నుంచి 100 కోట్ల ట్యాక్స్ కడతానికి ఎక్కువ టైం పడతలేదు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఉన్న ఆస్తిని వదిలించుకునేవారు. ఇప్పుడు మరి ప్రకాశం జిల్లా మరి వినోదరాయనపాలెంలో ఆయన సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గ్రామంలో జన్మించారు. మరి ఆయన మనవడు, మరి వారి చిన్న కొడుకు, కుమారుడు ఈ రోజుకి కూడా క్లాస్ 5 ఎంప్లాయీగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మరి ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నీతి నిజాయితీలకు వారిచ్చే విలువలు అలాంటివి. సో కాబట్టి ఒకసారి ఇంకా మనకి రాజకీయాల్లో విలువలు కలిగిన రాజకీయ నాయకులు బర్త్డే రోజు అటువంటి వారిని స్మరించుకుంటే, వారి జయంతి రోజున కొంత సద్బుద్ధి ఇప్పుడున్న వాళ్ళకి, అంటే మాలాంటి వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్న ఇప్పుడున్న మాలాంటి వాళ్ళకి ఆ సద్బుద్ధి, వారి ప్రేరణతో మేము అందరం కూడా మంచివారిగా మారటానికి ఇన్స్పిరేషన్ గా టంగుటూరి ప్రకాశం గారిని ఈ 148వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఇక మన విషయానికి వెళ్ళిపోదాం. మన విషయం మరి A2గా ప్రసిద్ధి చెందిన మా జాకా గారి బెయిల్ రద్దు అనుకోకుండా మరి ఇంకా విచారణకి రాలేదు. ఇప్పుడే మా లాయర్ గారితో మాట్లాడితే వేరే అదర్ కేసుల్లో ఆ విట్నెస్ని వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇట్ మే కమ్ ఆఫ్టర్ లంచ్ అన్నారు. సో కాబట్టి ఆ వివరాలన్నీ ఎలాగో మీడియాలో రావచ్చు, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక ఒక ఇష్యూ నిన్న సోషల్ మీడియాలో బాగా హడావుడైంది, అది నేను చదివి వినిపిస్తాను. ఎవరో కేఎస్ రావు గారట, ఆయన పెట్టారు. ఇది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో గుద్ది వెళ్లిపోయారు, ఎవరో తెలియటం లేదు అనుకుంటే అది ఓకే. కానీ ఇంటికొచ్చి గొడ్డలితో నరికి హత్య చేశారు. సరే, ఎవరు చేశారో తెలియదు అనుకుందాం. ఎవరో మర్డర్ చేస్తే మరి వీళ్ళెందుకు రక్తం తుడిచారు? మరి వీళ్ళెందుకు చనిపోయిన వ్యక్తికి కుట్లు వేశారు? మరి వీళ్ళెందుకు లెట్రిన్ నుంచి బాత్రూమ్కి శవాన్ని మార్చారు? మరి వీళ్ళెందుకు హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఎవరిని రక్షించటానికి? ఎవరో నిజంగా చంపితే
వీళ్ళెందుకు పూసుకొని అవన్నీ చేశారు అంటే పైన చెప్పిన 3-4 అసలు చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, ఎవరిని దాచడానికి చేశారు, ఇవన్నీ సామాన్యులకు వచ్చే మామూలు సందేహాలు. బహుశా ఇలాంటి చిన్న చిన్న సందేహాలు సిబిఐకి రావేమో అని ఒక ఆయన సోషల్ మీడియాలో నిన్న చాలా వైడ్గా సర్క్యులేట్ అయింది. ఇది చూసిన తర్వాత నాకు కూడా ఇదంతా కరెక్టే కదా అని అనిపించింది. మరి డెఫినెట్గా ఇది మాకు కూడా చాలా అవసరం ఈ కేసు తొందరగా తేలాలంటే. ఎందుకంటే ఇలాగా పాపులర్ అయిపోతే ఇటువంటివన్నీ మరి మచ్చలేని మా వాళ్ళ మీద కూడా లేనిపోని మచ్చేసే పరిస్థితి రావచ్చు. బట్ ఇది చూస్తే అనిపిస్తుంది. ఇప్పుడు మా జాతీయ కార్యదర్శి గారు 8:30కే చెప్పారు, చాలా విచారవదనంతో మరి బాధపడుతూ తెలియజేశారు గుండెపోటుతో చనిపోయారని. మరి 6:30కే లోకల్ గా ఉన్న మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని మరి ఆ ప్రాంత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు గాని అక్కడికి వెళ్ళారని కూడా మనం తర్వాత వార్తాపత్రికల్లో చూసాం. మరి అప్పుడు అందరూ కూడా గుండెపోటుగానే వాళ్ళందరూ కూడా గుండెపోటుగా ఫీల్ అయి ఉండాలి. లేదంటే 8:30కి మా విజయసాయి రెడ్డి గారు గుండెపోటు అని చెప్పి అంత కడివెడ దుఃఖం కళ్ళలో పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం లేదు. మరి సింపుల్ గా అసలు వాళ్ళు రక్తం గోళ్ల మీద సీలింగ్ మీద కూడా చెందితే తుడిచిన వ్యక్తులకి గుండెపోటు వస్తే గుండెల్లోంచి రక్తం వస్తుందని వాళ్ళు ఎలా అనుకున్నారు? ఇవన్నీ కూడా దానికి అంత సిబిఐ కూడా అక్కడ హెడ్ కానిస్టేబుల్ చాలు. బట్ మరి నిన్న వాళ్ళ పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత మరి ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో కాబట్టి మా పార్టీలో ఉన్న పెద్దలు మేము నిష్కల్మషంగానే ఉన్నాం. కానీ మరి ఇటువంటి డౌట్ అనుమానాలన్నీ ప్రజల్లోకి వచ్చేస్తే లేనిపోని ఇబ్బందులు ఉంటాయి. సో ఐ డిమాండ్, ప్లీజ్ ఆస్క్ మిస్టర్ విజయసాయి రెడ్డి హూ హాస్ ప్రాంప్టెడ్ హిమ్, హూ హ్యాడ్ ఫెడ్ హిమ్ విత్ ది ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు మా విజయసాయి రెడ్డి గారికి ఇది గుండెపోటు అని అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ సిబిఐ వాళ్ళు వీళ్ళని ఎంక్వైరీ చేయకుండా ఏదో 5 లక్షల బహుమానం అని మరి పేపర్లో పబ్లిసిటీకి మళ్ళీ ఇంకొక 4-5 లక్షలు ఖర్చు పెట్టి ఈ రకంగా చేయటం అనేది అదంత సమంజసం కాదేమో అని ప్రతి ఒక్క వ్యక్తి ఫీల్ అవుతున్నాడు. సరే, నేను మీకు అందరికీ తెలిసిందే మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా మరి మా పార్టీ జాతీయ కార్యదర్శి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఎవరో కూడా మరి ఇవన్నీ అసలు బ్లడ్ తుడిసింది ఎవరు, ఈ రకంగా అనుమానం వచ్చింది ఎవరికి? సరే, ఎవరైనా చంపుండొచ్చు, ఎవరైనా చంపించుండొచ్చు. బట్ ఆ స్పాట్ లో ఉన్నప్పుడు ఈ రకంగా క్యామోఫ్లాష్ చేయవలసిన అవసరం ఎవరికి? అండ్ ఈ హత్య వలన ఎవరన్నా బెనిఫిట్ అయ్యారా? ఫైనాన్షియల్ గా కానీ రాజకీయంగా కానీ ఎవరైనా బెనిఫిట్ అయ్యారా? ఎవరైనా బెనిఫిట్ అయితే ఎవరు బెనిఫిట్ అయ్యారు అనే దిశగా కూడా దేశానికి ఎంక్వైరీ. అంటే నేను చెప్పేది ఏది కూడా నా సొంత ఆలోచనలే కాదు, ఇవన్నీ ఆ బుర్రలో ఏముండదు. ఎవరైతే నిన్న మొన్న నాకు ఎంతో మంది ఫోన్లు చేసి ఆ చెప్పిన విషయాన్ని క్రోడీకరించి ఐఎమ్ డిమాండింగ్, బికాస్ వీ వాంట్ టు కమ్అట్ క్లీన్ అట్ ద ఎర్లియస్ట్. కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. సో ఇక ఈ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని కాసేపు పక్కన పెడితే, నిన్న ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు చూశారు. ఆడాన్ అని ఒక ఏదో వెబ్ ఛానల్, అక్కడ చిన్న చురకత్తి మీసంతో ఒక యాంకర్ ఉంటాడు. మరో కోణం అని చెప్పి కొన్ని కోణాలు తీస్తూ ఉంటాడు అతను. ఈ సాక్షి దెబ్బకే చస్తున్నాం అనుకుంటే ఆత్మసాక్షి అని ఇంకొకటి బయలుదేరాడు ఎవడు సర్వే. అది సాక్షి కోసం చేస్తారో ఏంటో ఆ సర్వే. ఈ మరో కోణం వ్యక్తి, చురకత్తి మీసాల వ్యక్తి చదివాడు. సరే, చదివిన 10 నిమిషాల్లో 5 నిమిషాలు అడ్డు చెప్పి ఆ పర్పస్ ఏంటో అర్థమైంది. ఏంటంటే రఘురామకృష్ణరాజు అసలు కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదు, అసలు పార్లమెంట్ లో అసలు అంతా మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు తప్ప అసలు ఇంకెవడో కూడా అక్కడ వినపడ్డా. బ్లడీ ఫూల్, 54 times I spoke in the parliament.
Are you not aware, Mr. Mesalo? You are not aware? Please check my parliament record. Look at my attendance. Look at how many people I had met. Look at how many questions I had put. అరే అన్నిట్లో వచ్చింది కదా, అన్ని సర్వేలో వచ్చింది కదా, PRS లో అన్నిట్లో I was the most spoken in the parliament అని నేను అడ్రస్ చేయని ఇష్యూ లేదు. నువ్వు నీ కోణాలు, నీకు ఎవడ ఆత్మసాక్షిగా ఇచ్చిన సర్వేలు, నేను సర్వేలు చేయించా కానీ ఎందుకు లేని చెప్పి తీరా ఇప్పుడు దాకా. సరే మీరు మా సాక్షిని ఆత్మసాక్షిని చెత్త చెదారం ఈ బ్యాచ్ అందరూ కూడా సర్వేలు తీశారు కాబట్టి నేను జస్ట్ మన అవుట్లైన్ చెప్పడానికి అవుట్లైనే చెప్తానే తీయవలసి వస్తుంది. ఇదే నర్సాపూర్లో మరి నేను నా నియోజకవర్గానికి వెళ్ళలేదన్నావు, వెళ్తానంట ఏదో వంకలు పెడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని చెప్పి నోటుకు వచ్చినట్టు అందులో మాట్లాడావు. మరి అది కూడా ఆత్మసాక్షిగా రాశాడా లేకపోతే నీ సొంత పైత్యమా నాకు తెలియదు. నేను ఎందుకు నా నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నాను అన్నది చెప్పా. నాకు జరిగింది ఏంటో చెప్పటానికి వీలు లేకుండా కొన్ని కోర్టు నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి నాకేం జరిగిందో నేను మాట్లాడతా సంయమనం పాటించి. దట్ డజంట్ మీన్ పెయిడ్ ఆర్టిస్ట్ లైక్ యూ కెన్ టాక్ వాట్ ఎవర్ రబ్బిష్ యూ వాంట్ టు టాక్. సర్వే చెప్తున్నా నర్సాపూర్లో, సరే నువ్వే చెప్పావా నాకు ఎలాగో టికెట్ ఎవరని, నాకు అక్కర్లా. సరే ప్రస్తుతం అయితే పార్టీని ప్రేమిస్తున్నాను, సరే సీట్ ఇవ్వకపోతే ఎలాగ పార్టీకి పోటీ చేయడం అది వేరే విషయం. నువ్వు అది కూడా చెప్పు, బీజేపీకి పోటీ చేస్తాడో దేనికి పోటీ చేస్తాడో అని కూడా అన్నావు మెసలోలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను 1-on-1 కంటెస్ట్ చేస్తే నర్సాపూర్లో 9 లక్షల ఫోన్ కాల్స్ రిలీజ్ చేస్తే 9 లక్షల ఫోన్ కాల్స్, వీ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. ఏ ఫోన్ నెంబర్ ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్కి ఎవరు నొక్కాడు, జగన్మోహన్ రెడ్డి అని నొక్కాడా రఘురామకృష్ణరాజు అని నొక్కాడా అన్న డీటెయిల్స్ ఉన్నాయి. మరొకను ఆత్మసాక్షి, ఇద్దరు రండి నా దగ్గరికి చూపెడతా డీటెయిల్స్. ఇది నర్సాపూర్ వరకు 9 లక్షల ఫోన్ కాల్స్ లో ఐ థింక్ 35-37% కనెక్ట్ అయినాయి. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 19% బిట్వీన్ మీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజల్లో రకరకాల పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ పేలుతున్నారు కాబట్టి ఈ నిజాన్ని నా కోసం నేను చేసుకున్న సర్వేని ఈ దిక్కుమాలిన సర్వేగాళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు కాబట్టి ఈ సర్వే నేను బయట తీయాల్సి వచ్చింది. ఎనీబడి కెన్ వెరిఫై. ఎవరు ఏ ఫోన్ నెంబర్ ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు నొక్కాడో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దెర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ 19% బిట్వీన్ మీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇదే కాదు అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి, మరి నేను ఇంతగా ప్రేమించే నన్ను చేత్కరించే నా పార్టీ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఐ గాట్ ద సర్వే డన్. దిస్ ఇస్ విత్ లిమిటెడ్ శాంపుల్ ఇన్ ఏ సైంటిఫిక్ మేనర్. ఇవాళకి వాళ్ళ అదే ఇవన్నీ ఉన్నాయి ఇలాగా జిల్లా వైజ్, అంటే ఇవన్నీ డీటెయిల్స్ చూపట్లేము అనుకోండి, చాలా డీటెయిల్ గా చేయించాం. జిల్లా వైజ్ ఇది కృష్ణా, ఇది ఈస్ట్ గోదావరి, ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడున్న పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత, ఎమ్మెల్యే వైజ్ పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత, ఇవన్నీ కూడా చేయించాం. ఇది చిత్తూరులో దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఓకే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబౌవ్ 60% గ్యారంటీగా నెగ్గి వల్ల చెవిరెడ్డి గారు అగ్రస్థానం, చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు ఆయన కూడా బాగానే ఉన్నారు. తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరికి నెగ్గే పరిస్థితి లేదు అక్కడ. సో అలా ఎవ్రీ డిస్ట్రిక్ట్ వైజ్ నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సరే ఇవన్నీ కూడా క్రోడీకరించి కొంచెం అటు ఇటుగా ఉన్నట్లు కూడా మరి మా పార్టీ పక్షపాతిగా వేసుకుంటే ఇవాళకి వాళ్ళ ఆత్మసాక్షి గారు కూడా చేసింది ఏంటంటే ఇవాళకి వాళ్ళ ఎలక్షన్ వస్తే అని లాజిక్ లో వెళ్ళాడు. మేము కూడా అదే ఇవాళకి వాళ్ళు వస్తే ఏమిటి అసలు ఈ ఎమ్మెల్యే మీద ఎలా ఉంది పరిస్థితి అన్నది చూసుకుంటే 50 స్థానాలు దాటే పరిస్థితి
మా యూషర రైకాపాకి ప్రస్తుతం అయితే లేవు. రేపొద్దున మళ్ళీ 151 గెలిపోవచ్చు, లేకపోతే ఈ 50 కూడా ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడుకిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆత్మసాక్షిగా ఆ ఆడాన్ మేసాలోడు ఇచ్చిన సర్వేకి మరి నేను ఆన్సర్ చెప్పాలి కాబట్టి పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారే కనబడుతున్నాడు, రఘురామకృష్ణరాజు ఇంకెవడో అడ్రస్ లేడని చెప్పి ఈ అడ్రస్ లేని వాడు అన్నాడు కాబట్టి వెరిఫై ద పార్లమెంట్ రికార్డ్స్. హౌ మెనీ టైమ్స్ ఐ వాజ్ దేర్, వాట్ ఈస్ ద అటెండెన్స్ ఆఫ్ మిస్టర్ మిథున్ రెడ్డి, వాట్ ఈస్ మై అటెండెన్స్, వెరిఫై. హౌ మెనీ టైమ్స్ మిస్టర్ మిథున్ రెడ్డి had spoken and how many times did I speak, verify. These are all the facts. చరిత్ర చెరిపెత్తే చెరిగిపోదు, సిరిపెత్తే సిరిగిపోదురా మరో కోణం. చూడు, వెరిఫై చేసుకో, తప్పైతే తప్పైపోయిందని చెప్పు. వెరిఫై ద పార్లమెంట్ రికార్డ్స్, తప్పైతే తప్పైందని చెప్పు. సరే, ఆడెవడో దిక్కుమాలిన ఆత్మసాక్షిగాడు నీకు సర్వే ఇచ్చాడే అనుకో, నీ సొంత అనాలిసిసా? పార్లమెంట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? మరి దానికి ఏదో కారణాలు చెప్తానని కూడా నువ్వే చెప్పేస్తున్నావు. ప్రజలంట యాంటీగా ఉన్నారంట. మరి ప్రజలు యాంటీగా ఉంటే 19% అబోవ్ జగన్మోహన్ రెడ్డి నాకెందుకు వచ్చిందా? చూపిస్తా ఐవీఆర్ఎస్. సో ఇదండి పరిస్థితి. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ సర్వే డన్ బై మీ. సో బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మనం షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు మా పార్టీ పరిస్థితి ఏంటి అన్నదే మరి మేము కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం. ఇది అసలు నేను బయటికి తీసుకొద్దామని అనుకోవాలా. కాకపోతే ఈ సాక్షులు, ఆత్మసాక్షులు మనస్సాక్షిని చంపుకుని చేస్తున్న దిక్కుమాలిన ప్రచారానికి అడ్డుకట్ట వేయటం కోసం మరి నిజందే చేయవలసి వచ్చింది. ఇదే కాదు, ఐవీఆర్ఎస్ లో ఇంకొన్ని కూడా చేయించాం. అది బయటికి తీసుకొస్తే అసలు బాగోదు, మరి బాగోదు. ఎందుకు సార్ మరి మీ పార్టీ ఇంత దిగజారిపోవడానికి వచ్చిన 2.5 తక్కువ మెంబర్స్ 50 సీట్లు గెలుచుకుంటున్నారు? కారణం మరి ఎమ్మెల్యేల మీద రియాక్షన్ ఇంకోట అన్నది చెప్పలేం. మరి నాకు తెలియదు. బట్ వ్యతిరేకత అయితే మరి పార్టీ వ్యతిరేకత అయ్యుండొచ్చు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో, మా వెస్ట్ గోదావరిలో అయితే, సరే వెస్ట్ గోదావరి వరకు కొంచెం మాట్లాడదాం. వెస్ట్ గోదావరిలో గ్రంథి శ్రీనివాస్ ఆయన కంఫర్టబుల్ గా పాజిటివిటీ రేటు 56% ఉంది. మరి ఆయనకి దగ్గరలో మా జిల్లాలో ఎవరు లేరు. అబౌవ్ 50 క్రాస్ అయింది ఆయన ఒక్కడే పాజిటివిటీలో. మరి కాస్త కోస్త ఇబ్బంది లేని పరిస్థితుల్లో శ్రీనివాస నాయుడు గారని నిడదవలో ఆయన ఉన్నాడు. వనిత గారు కూడా పర్వాలా, కొంచెం బిలో 50 ఉన్నా పర్వాలా, ఇబ్బంది లేని పరిస్థితుల్లో. మరి మిగిలిన అందరూ కూడా మరి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉందా మరి. సో అంచేత ఎనియో ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్పా. ఇది గ్రౌండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. దిస్ ఇస్ ది రియలిస్టిక్ సర్వే. ఏదో మన పేపర్కి దగ్గరగా కొన్ని పేర్లు పెట్టుకుని వాళ్ళతోటి నోటుకు వచ్చిన సర్వేలు, క్యాష్ కొట్టిన ఛానల్స్ లో మీరు మాట్లాడేసుకుంటే మా గురించి సర్వేలు చేయటం. అది తర్వాత లెక్కలు నిన్న పేపర్లో పెట్టా, నిన్న మీడియాకు కూడా ఇచ్చాను. ఏపీలో నాసిరకం మద్యం ప్రవాహం మీద కంప్లైంట్ ఇచ్చా మన్సుఖ్ మాండవియా గారికి, హెల్త్ మినిస్టర్ గారికి. వారు మొత్తం అన్ని శాంపుల్స్ టెస్ట్ చేయాలన్నాను. బికాస్ దేర్ ఇస్ నో మెచ్యురేషన్, మినిమం మెచ్యురేషన్ లేదు. అసలు ఈ బ్రాండ్లు అసలు భారతదేశంలో ఎక్కడ ఉండవు. భారతదేశంలో ఉన్న ఏ బ్రాండ్ ఇక్కడ ఉండదు. ఇప్పుడు చూస్తే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సరే 1 వీక్ నుంచి మరి ఆయన అడ్రస్ లేడు. ఏంటో మరి ఏమైందో తెలియదు. మరి అప్పుడప్పుడు కొంతమందికి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయట. అలాంటి కార్యక్రమం ఏమన్నా జరిగిందేమో కూడా మాకు తెలియదు. ఏదో ఆయన మీద నేను వేసిన కేసు ఈ వారం వస్తుంది. ఆయన 2 పదవుల్లో ఏదో ఒక పదవే ఉండాలని చూద్దాం. బట్ మీరు అమర్ రాజా బ్యాటరీస్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. దానివలన శరీరానికి ఏమవుతుందని. అయ్యా, ఈ రాష్ట్రాన్ని నడిపించే మందుబాబులు
ఆరోగ్యాన్ని, వారి లివర్లని అనునిత్యం ప్రతినిత్యం ఒక ఋత్విక్కులు నిర్వహించే క్రతువులాగా తాగుతూ మరి ఆర్థికంగా అంతంత మాత్రంగా ఎప్పుడు దీపం ఆరిపోతుందో తెలియని రెపరెపలాడుతున్న ఈ ఆర్థిక వ్యవస్థని అవస్థల నుంచి తప్పించడానికి వారి లివర్ని పణంగా పెట్టి ఆ తాగుతున్న ఆ మహానుభావుల లివర్ ఫంక్షనింగ్ టెస్టులు మీరు చేస్తే మన మధ్యం వలన అసలు ఎన్ని కోట్ల మంది లివర్లో ష్రింక్ అయిపోతున్నాయి, అక్కడ లడ్డు వలన అసలు ఎంతమందికి ఏమాత్రం ఇబ్బంది వచ్చింది అనేది కూడా చూస్తే మరి ఈ డిస్టిలరీస్ లేకపోతే మనం తయారు చేసే ఈ చెత్త చెత్త బ్రాండ్లు అన్ని మూసేయవలసి వస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. మరి చూద్దాం, మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు శాంపుల్స్ తెస్తుందో, మనం ఎటువంటి శాంపుల్స్ ఇస్తామో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఇక చాలా ఇష్యూలు ఉన్నాయి, హౌసింగ్ ఇష్యూస్ అన్ని రేపు మాట్లాడుకోవచ్చు. బట్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ నిన్న ఈ పేపర్లో ఇవాళ మా సాక్షి పేపర్ చూసినా ఇంకా వేరే ఏ పేపర్ చూసినా ఈ పోలీసులు కూడా ఎక్కువైపోయింది. ఏంటంటే పోలీసు అసోసియేషను ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీ జాతీయ కార్యదర్శి మీద మీరు మా పోలీసుల్ని కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు, రాజకీయాలకి దీనికి దూరంగా ఉండాలి, మాట్లాడితే మీరు పోలీసుల్ని ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇట్స్ లైక్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. నార్మల్గా ఎవరికైనా అసోసియేషన్లు ఉంటాయి, అసోసియేషన్లో వాళ్ళ కష్ట సుఖాల కోసం ఉండొచ్చు, మంచిదే. సో నేను ఏంట్రా బాబు ఈ గొడవ అంటే ఏంటి, అసలు హాఫ్ పే చేసేసారు ఈ మనస్సాక్షిలో, అసలు ఏంటి అన్నది చూస్తే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఎవరో ఒక కానిస్టేబుల్ గారు ఒక యువతితో మరి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, ఇతను వద్దు అని చెప్పినా కూడా అదే పనిగా మాట్లాడుతున్నాడు, ఏదో ఫోన్లు చేసి మాట్లాడతామో లేకపోతే డైరెక్ట్గా మాట్లాడతామో. ఎనీ అబ్యూజ్ ఇస్ అన్ అబ్యూజ్. పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూజ్ కింద ఆ పోక్సో చట్టంలో ప్రకారం కేసు పెట్టారు. అక్కడ అత్యాచారము అనే పదాలు అది ఎవరు వాడినా కూడా జరిగినప్పుడు వాడతాం, తప్పైనప్పటికీ కూడా ఒకసారి పోక్సో చట్టం కింద కేసు బుక్ చేశారు ఇదే పోలీసులు ఒక కానిస్టేబుల్ పైన. పోక్సో చట్టం కింద కేసు బుక్ అయింది, మీరు ఎఫ్ఐఆర్ కట్టారు అంటే, ఎఫ్ఐఆర్ అయింది అంటే, సో ఆఫ్ లైట్ వితౌట్ మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ దేర్ షల్ నాట్ బి ఎనీ ఎఫ్ఐఆర్. మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ అయిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు అతను నోటితో మాట్లాడినా కూడా ఇట్ టాంటమౌంట్స్ టు అత్యాచారం. అత్యాచారం డజంట్ మీన్ ఫిజికల్ అబ్యూస్. అత్యాచారం కుడ్ ఆల్సో మీన్ వెర్బల్ అబ్యూస్ ఆల్సో. సో ఇక్కడ వెర్బల్ అబ్యూస్ అన్నారా ఇంకోటి అన్నారా అన్నది పక్కన పెడితే పోలీస్ ఈ రకంగా పొలిటీషియన్స్ కి మీ డ్యూటీ మీరు చేయండి మై డియర్ పోలీస్. వి రెస్పెక్ట్ యూ అండ్ వి ఆల్సో ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పోలీస్. సో మీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడను, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ మాట్లాడవలసిన సమయం ఆసనమైనప్పుడు అది కూడా మాట్లాడుకోవచ్చు. ప్లీజ్, మై అపీల్ టు ద పోలీస్. Yesterday, your association has made an appeal to the politicians to be in our limits. Okay, it would have got addressed to one particular politician. But as a politician, I am also suggesting you, my dear police, you must also be in your limits. You must also should be in your limits. మా వ్యవస్థని మేము సరి చేసుకుంటాం, మా రాజకీయ వ్యవస్థని. మా రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీ పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలో మేము చెప్పాల్సిన అవసరం కూడా
మాకు లేదు, కానీ ఈ పరిస్థితి మీరు తీసుకొచ్చారు. సో దానికి ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన, అఫ్కోర్స్ నా పార్టీకి సంబంధించిన పేపర్లో చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చి రాశారు కాబట్టి చెప్తున్నా. ఎస్, we know our limitations. We also know acts. You also should be in your limitations. మీ అసోసియేషన్ మీ కష్టాల కోసం పెట్టుకున్న అసోసియేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ మీద మీరే కేసు రిజిస్టర్ చేసి, మరి కేసు ఎందుకు రిజిస్టర్ చేశారు? ఇఫ్ యూ హాజ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, ఓకే. సో అక్కడ ఒక మిస్టేక్ ఉంది కాబట్టి మేబీ అత్యాచారం ఇస్ అన్ అత్యాచారం, బట్ ఓకే, టేకింగ్ ద నేమ్, you have come up with some other argument. Yes, taking the name is incorrect. But people can't give us warning what to talk and what not to talk. It's incorrect. Like how I cannot give warning to you. You cannot give warning to me. Me in the sense, not Mr. Raghu as a politician, because you have addressed the political community. That is the mistake. And ఈ సందర్భంగా కాదు, ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్కడైతే ఒక ముగ్గురు మరి మా పార్టీ వాళ్ళని మిమిక్రీ ఆర్టిస్టులు వేధిస్తున్నారో, మరి దానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా చక్కగా స్పందించారు. నేను డిమాండ్ చేసినట్టుగానే వారు కూడా ఇమ్మీడియట్ గా ఆ కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటానన్నారు. సో దానికి I wholeheartedly I'm appreciating. ఎందుకంటే మా పార్టీ పరువుని కాపాడటానికి, అసలైన మిమిక్రీ ఆర్టిస్టుని పట్టుకోవడానికి, ఎందుకంటే మహిళలకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ మహిళల తరఫున ఇట్ ఈస్ లైక్ ఏ సివిల్ కోర్టుకున్న అధికారాలన్నీ కూడా ఈ పర్టికులర్ మహిళా కమిషన్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇక్కడ ఒక చిన్న సూచన ఏమిటంటే, షీఈస్ లైక్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. She is getting salary from the government with the public exchequer. So it's like a civil court. కాబట్టి ఎవరినన్నా విపరీతంగా ఆరాధించాలన్నా పొగడాలన్నా అది మనసులో ఉంచుకుని ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఓకే, నాకు చాలా సంతోషం వేసింది డెఫినెట్గా. మా పార్టీ అధ్యక్షుడిని కానీ అదర్వైజ్ మరి ముఖ్యమంత్రిగా మెచ్చుకున్నారు, పార్టీ అధ్యక్షుడిగా మెచ్చుకున్నారు. చాలా విపరీతంగా పొగడ్తంతో అసలు అందరికీ మహిళలకి 50% ఇది 50% అది ఇచ్చారని చెప్పి చాలా విపరీతంగా అసలు మొహాట వేసేలాగా పొగడ్తంతో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా యాజ్ ఎ పొలిటీషియన్ నేను పొగుడుకోవచ్చు, ఎవరైనా పొగుడుకోవచ్చు. బట్ ఒక ఇంపార్షియల్గా మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఇట్స్ లైక్ ఇట్స్ ఎన్ అటానమస్ బాడీ కాబట్టి, సో మనకున్న భావోద్వేగాల్ని కొంచెం ఎందుకంటే ఇంపార్షియల్ గా కనపడాలి. ఎందుకంటే రేపు పొద్దున్న వేరే పార్టీ వాళ్ళు కానీ లేదంటే ఇంకెవరన్నా కూడా నాకు ఇబ్బంది కలిగిందని రావాలంటే వారికి కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందేమో అని నాకు అనిపించింది. సో వైల్ ఐఎమ్ wholeheartedly appreciating your concern about those 3 అని అడుగు పట్టుకోపోయిన అమ్మాయి కానీ, అరగంట ఆహ్వానం అని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి కానీ, ఇంకా ఎక్స్ట్రా ఏమేమి చేయగలరు అని చెప్పి అడిగించుకున్న అమ్మాయి కానీ, ఆ ముగ్గురు ఇష్యూస్ అడ్రస్ చేసి ఇమ్మీడియట్ గా నిర్దోషులైన మా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులైన పృథ్వీరాజ్ గారిని, రాంబాబు గారిని, శ్రీనివాస్ గారిని త్వరగా ఈ నిబంధనల నుంచి బయట వేయాలని కోరుకుంటూ, some important issues like houses and so many other issues are there that we will discuss tomorrow along with మా జాతీయ కార్యదర్శి గారి బెయిల్ రద్దు పిటిషన్ ఏమైంది, ఏమవ్వచ్చు, ఇటువంటివి ఇవన్నీ కూడా రేపు 1 o'clock అగైన్ విల్ మీట్.